జమ్మూ కాశ్మీర్కు వచ్చే పర్యాటకులు అత్యంత ఎక్కువగా సందర్శించే ప్రదేశాల్లో పహల్గాం ఒకటి. దీనిని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అయితే దీనికి ఆ పేరు ఎందుకొచ్చింది? దీని ప్రత్యేకత ఏంటి? పర్యాటకులు వేసవి సీజన్లో ఇక్కడికి భారీగా ఎందుకు వెళతారో చూద్దాం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో చుట్టూ పచ్చని అరణ్యంతో ఎత్తైన కొండల మధ్య పహల్గాం ఉంటుంది. పచ్చిక బయళ్లు, అందమైన సరస్సులతో ఆహ్లాదకరంగా ఉండే పహల్గాంకు దేశ విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. అధికారిక లెక్కల ప్రకారం 2024లో 35 లక్షల మంది కశ్మీర్లో పర్యటించారు. మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే పహల్గాం అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పూర్తిగా మంచుతో కప్పి ఉండే ఈ ప్రాంతంలో విపరీతమైన చలి ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రకు వెళ్లే మార్గాల్లో అత్యంత ముఖ్యమైన ప్రాంతం పహల్గాం. దీని చుట్టుపక్కల ఎన్నో చూడదగిన ప్రదేశాలున్నాయి. పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల వివరాలు లేహ్ లదాఖ్ టూరిజం వెబ్సైట్లో ఉన్నాయి. చందన్వరిలో మంచు వంతెన ఫేమస్. అమర్నాథ్ యాత్ర చందన్వరి గుండానే సాగుతుంది. ఈ విషయాన్ని అమర్నాథ్ యాత్ర రూట్ మ్యాప్లో పేర్కొన్నారు. అమర్నాథ్కు వెళ్లే 2 మార్గాల్లో ఇదొకటి. ఇది చాలా చిన్న లోయ. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడి బైసరన్ ప్రాంతంలోనే జరిగింది. పచ్చిక మైదానంలో మంచుతో కప్పేసిన పర్వతాలు ఈ ప్రాంతపు సుందర దృశ్యాన్ని పర్యాటకులకు అందిస్తుంటాయి. బైసరన్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో 3353 మీటర్ల ఎత్తులో తులియన్ సరస్సు మంచుతో కప్పేసి ఉంటుంది. దీనికి 3 వైపులా మంచు పర్వతాలే ఉంటాయి. ఇక్కడి లోయలనే మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా వర్ణిస్తారు. జూన్ వరకు మంచుతోనే ఉండే శేష్నాగ్ సరస్సు నీరు గ్రీన్, బ్లూ రంగులో కనిపిస్తుంటుంది. చందన్వరి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో శేష్నాగ్ ఉంటుంది. సముద్ర మట్టానికి 11,330 అడుగుల ఎత్తులో ఉండే 7 శిఖరాలు హిందూ పురాణాల్లోని శేష్నాగ్ తలను పోలినట్లు ఉండడంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చినట్లు లేహ్ లదాఖ్ టూరిజం వెబ్సైట్లో చెప్పారు. ఇది ట్రెక్కింగ్కు ఫేమస్. 5 ప్రవాహాల సంగమమే పంచతర్ని. దీనికి పేరు కూడా అలానే వచ్చింది. అమర్నాథ్ యాత్రకు వెళ్లేవారికి పంచతర్ని చివరి క్యాంపింగ్ సైట్. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే అమర్నాథ్ ఉంటుంది. అమర్నాథ్ యాత్ర పహల్గాం నుంచే ప్రారంభమవుతుంది. మంచు శివలింగం దర్శనం కోసం ప్రతి ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో వేల మంది భక్తులు ఈ ప్రాంతానికి వెళుతుంటారు.